హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ రాధా మురళి ప్రేమ కావ్యం పార్ట్ 3. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? కాంతమ్మ గారు కొడుకుని తిట్టలేదు, కొట్టలేదు. ఎందుకంటే ఆమె కొడుకుని అరచేతుల్లో పెట్టి పెంచుకుంది. చాలా గారాబం చేసింది. ఆమె చేసిన అతి గారాబం వల్ల మురళి బాగా చెడు అలవాట్లకు బానిసైపోయాడు. ఇప్పుడు అతన్ని మార్చడం ఆమె తరం కాదు. అలా అని కొడుకుని బాధ కూడా పెట్టడం లేదు. ఆమె తల్లి మనసు తట్టుకోలేదు కొడుకు బాధపడితే. కానీ ఒక తల్లిలా ఆడజన్మ ఎత్తినందుకు మరో ఆడపిల్ల బాధ ఏమిటో ఆమె ఎలాంటి పరిస్థితిలో ఉందో కల్లారా చూసిన తర్వాత కూడా ఆమె సైలెంట్గా ఉంటే అసలు ఆమె మనిషి బ్రతికి ఉండి అనవసరం అనుకుందేమో. అందుకే కొడుకు పైన కాస్త కోపంగా కఠినంగా మాట్లాడింది. ఆ అమ్మాయిలతో తిరుగుతాడు, జూదమాడుతాడు, గొడవలు పడతాడు, బాగా తాగేసేవాడు. అతను అలా విచ్చలవిడిగా ఉన్నప్పుడు కూడా ఎవరూ అతన్ని అసహ్యించుకోలేదు, మందలించలేదు. కానీ మొదటిసారి తల్లి కోపగించుకోవడం, అతని చుట్టూ ఉన్న జనాలు కూడా అసహ్యంగా చూడడం మురళికి చాలా బాధగా అనిపించింది. మొదటిసారి అతని అహం దెబ్బతిన్నది. అంతా రాధ వల్లనే. నా జీవితంలోకి అడుగుపెట్టి పూర్తిగా ఒక్కరోజు కూడా అవ్వలేదు. అప్పుడే నాకు మా అమ్మకి మధ్య దూరం పెంచేసింది అని మనసులో రాత గురించే అనుకుంటూనే విసురుగా ఆ గదిలో నుండి బయటికి వచ్చాడు. తన బైక్ స్టార్ట్ చేసుకొని చాలా స్పీడ్గా రోడ్డు ఎటువైపు తీసుకొని వెళ్తే అటు గమ్యం లేనట్టుగా వెళ్తూ ఉన్నాడు. రాధ ఒళ్ళంతా కందిపోయి ఉంది. తెల్లటి శరీరం పైన కొడుకు చేసిన గాయాలు కనబడుతూ ఉంటే కాంతమ్మ వాటికి ఆయింట్మెంట్ రాస్తూ కన్నీళ్లు గార్చింది. నువ్వు రాత్రి చాలా బాధని అనుభవించినట్టున్నావు. నువ్వు ఇప్పుడు ఇలా అయిపోవడానికి కారణం నేనే. అనవసరంగా నేను నా కొడుకుకి ఇచ్చి పెళ్లి చేశాను. వాడు నిన్నే చేసుకుంటాను అని పట్టి పట్టు కూర్చుంటే నేనే మీ ఇంటికి వచ్చి మీ నాన్నని బ్రతిమాలను. మీ నాన్న కాళ్ళు పట్టుకున్నంత పని చేశాను. నా మీద ఉన్న అభిమానంతో మీ నాన్న పెళ్ళికి ఒప్పుకున్నాడు, కానీ నేను నీ అంగీకారం తెలుసుకోలేకపోయాను. మీ నాన్న నీకు ఏం చెప్పి పెళ్ళికి ఒప్పించాడో నాకు తెలియదు, కానీ ఇక నువ్వు నా కొడుకుతో ఉండకూడదు. నేను ఆడపిల్లకి జన్మనివ్వలేదేమో, కానీ ఆడపుట్టుకే పుట్టాను కదా. నీ బాధను చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. నీకు నయం కాగానే వెంటనే మీ పుట్టింటికి పంపించేస్తాను అని కాంతమ్మ ఏడుస్తూనే కోడలికి వాళ్ళంతా మందు రాసింది. కాంతమ్మ గారి ఇంట్లో పెళ్ళికి వచ్చిన బంధువులు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు రాధ పరిస్థితిని చూసి చాలా బాధపడ్డారు. ఇక మేము వెళ్ళి వస్తాం కాంత. కాస్త మురళికి నచ్చచెప్పు. మరీ అంత దుడుసుగా కాపురం చేస్తే ఆ అమ్మాయి మురళిని వదిలేసి పారిపోతుంది. అప్పుడు నీ కొడుకు ఒంటరివాడైపోతాడు. ఇందాక మురళిని నువ్వు తిడుతున్నావు. మేము మధ్యలోకి రాకూడదు అని సైలెంట్గా ఉన్నాము. వాడు చేసింది తప్పే. కానీ అన్ని అలవాట్లు ఉన్న నీ కొడుకుని పెళ్లి చేసుకోవడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఆ దేవుడు వరం ఇచ్చినట్టు ఈ పిల్ల మురళి జీవితంలోకి అడుగుపెట్టింది. ఇందాక నువ్వు వాడితో ఏమంటున్నావు? రాధకి నయం అవ్వగానే వాళ్ళ పుట్టింటికి పంపించేస్తావా? పుట్టింటికి పంపించి నీ కొడుకు జీవితం ఏం చేద్దామనుకుంటున్నావు? వాడు అలా మారిపోవడానికి కారణం నువ్వే. తండ్రి చనిపోయాడు అని వాడిని అతి గారాబం చేసి పెంచావు. 10 రూపాయలు అడిగితే 50 రూపాయలు ఇచ్చి నువ్వే చెడగొట్టావు. ఇప్పుడు వాడు ఎవరి మాట వినడు. కానీ వాడు కూడా మనిషే కదా. మనుషులే కదా తప్పు చేస్తారు. వాడికి ఒక్క అవకాశం ఇచ్చి చూడాలి. మారుతాడు. మారితేనే కదా మనిషి అని అనిపించుకున్నాడు. అంతేకాని నీ పిల్లాని దగ్గరికి రావద్దు, మళ్ళీ తనని తాకొద్దు, దూరంగా వెళ్ళిపో అంటే ఎలా చెప్పు? ఎలాంటి మగవాడినైనా సరే మార్చుకునే శక్తి ఆడదానికి మాత్రమే ఉంటుంది. పైగా రాధ వాడి భార్య. రాధకి నీ కొడుకు గురించి అన్నీ తెలిసే కదా పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయి మనసును నువ్వు విరిచేయకు. అలాగే మురళి గురించి కూడా నువ్వు ఆ అమ్మాయి ముందు తక్కువ చేసి మాట్లాడకు. నీకు చిన్నతనంలోనే పెళ్ళయింది కదా. కొడుకు పుట్టగానే భర్తకు దూరం అయ్యావు. నీ కోరికలని ఆశలని అన్నీ చంపుకొని కొడుకుని పెంచుకున్నావు. కానీ ఇప్పుడు నువ్వు నీ కోడలి బ్రతుకుని నీ కొడుకుని బ్రతుకుని కూడా నీలాగే చేద్దామని చూస్తున్నావా?
రాధ అందంగా ఉంటుంది. నీ కొడుకుని వదిలేసి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న ఆమెకి మరో పెళ్లి చేస్తాడు. కానీ ఆ వచ్చేవాడు మురళి కంటే దారుణంగా ఉంటే అప్పుడు ఆమె బ్రతుకు ఎలా ఉంటుంది? నువ్వు వెళ్ళి మళ్ళీ విడిపించుకొని వస్తావా? పోనీ వాడు మంచివాడే అనుకుందాం. కానీ ఎప్పుడో ఒకసారి నీ మొదటి భర్త నీతో ఎలా ఉండేవాడు అని రాధని అడిగితే ఆమె మనసు విరిగిపోతుంది కదా! ఒక్కసారి ఊహించుకొని చూడు. రాధ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. ఇకపోతే నీ కొడుకు. వాడికి అన్ని అలవాట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవ్వరూ పిల్లనివ్వలేదు వాడికి. ఏదో రాధ దయ తలిచి నీ కొడుకుని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు రాధ కూడా వదిలేసి వెళ్ళిపోతే రెండో పెళ్లివాడే అని ముద్ర పడిపోతుంది. అన్ని అలవాట్లు ఉన్నవాడికి రెండో పెళ్లివాడికి ఎవ్వరూ పిల్లనివ్వరు. ఇక నీ కొడుకు ఎప్పటికీ ఆ సాని కొంపల్లో పడి తిరుగుతూనే ఉండాలి. మీ ఇంటికి వారసుడు అనేవాడు ఉండడు. నీ కొడుకుతోనే నీ వంశం ఆగిపోవాలా? నువ్వు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకు. ఇద్దరూ మనసులని మార్చేలా హ్మ్, చూడాలి. మురళి చెప్తే వినిపించుకోకపోవచ్చు కానీ, నువ్వు రాధకి చెప్పి చూడు. రాధ చదువుకుంది, తెలివైన పిల్ల. తన గురించి అందరూ చాలా గొప్పగా చెప్తున్నారు. ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు. ఇక ఒక మగవాడి మనసును గెలుచుకోలేదా? రాధకి నువ్వు అత్తగా కాదు, తల్లిలా తోడుండు. ఇంకెప్పుడూ రాధని పూర్తిగా పుట్టింటికి పంపించేస్తాను అని మాత్రం అనకు. అని ఆ బంధువుల్లో ఒక ఆవిడ కాంతమ్మకు చాలా సన్నిహితంగా ఉంటుంది. ఆమె మంచి కోరుకునే వాళ్ళలో ఒక్కరు. ఆ పెద్దావిడ కాంతమ్మకు చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోయింది. కాంతమ్మ ఒంటరిగా అలా కూర్చొని బాధపడుతూ ఆమె పడ్డ బాధలను తలుచుకొని ఏడ్చింది. 2 గంటల తర్వాత ఆమె ఆలోచనల నుండి బయటపడింది. ఏదో నిర్ణయం తీసుకున్నట్టుగా రాధ గదిలోకి వెళ్ళి చూసింది. రాధకి పనివాళ్ళు దగ్గరుండి సేవలు చేస్తున్నారు. రాధ ఒళ్ళు నింగలంలా కాలిపోతూ ఉంది. తడిగుడ్డ వేస్తూ శరీరమంతా తుడుస్తూ ఉంది ఒక అమ్మాయి. మధ్య మధ్యలో వేడివేడిగా 4, 5 స్పూన్ల సోప్‌ని తాగిస్తూ ఉంది మరో అమ్మాయి. గంటకి ఒకసారి ఫీవర్ చెక్ చేస్తూ డాక్టర్ గారు ఇచ్చిన టాబ్లెట్స్‌ను వేస్తూనే ఉన్నారు. అయినా సరే రాధకి జ్వరం తగ్గడం లేదు. మీరందరూ వెళ్ళిపొండి అని కాంతమ్మ గారు ఆ పనివాళ్ళ మీరు వెళ్ళిపొండి అని కాంతమ్మ గారు ఆ పనివాళ్ళకు చెప్పడంతో వాళ్ళు కాంతమ్మ గారి వైపు చూశారు. అమ్మగారు, ఆ అమ్మాయి గారి పరిస్థితి బాలేదు. మీరు ఒక్కరే ఈ పనులన్నీ చేసుకోలేరు అని ఒక అమ్మాయి అన్నది. నేను కూడా రాధ పనులు చేయలేను. రాధ ఇలా కావడానికి కారణం ఆమె భర్త. వాడే వచ్చి పెళ్ళానికి సేవలు చేస్తాడు. మీరు వెళ్ళి కింద ఉన్న తోటమాలికి చెప్పండి. మురళి ఎక్కడ ఉన్నా సరే 10 నిమిషాల్లో ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పండి. కాంతమ్మ అలా చెప్పేసరికి వాళ్ళు సరే అని తలాడించి తోటమాలి దగ్గరికి వెళ్ళి మురళీబాబు ఎక్కడ ఉన్న తీసుకొని రమ్మని చెప్పారు. మురళి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తాడో తోటమాలికి బాగా తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆ తోటమాలే మురళి ఎక్కడ ఉన్నా సరే వెతికి ఇంటికి తీసుకుని వచ్చేవాడు. అతను చాలా బాధగా ఉన్నప్పుడు ఒక చోటకి, సంతోషంగా ఉన్నప్పుడు ఒక చోటకి, సరదాగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరితో ఉండే దగ్గరికి, అలా అతను మూడిని బట్టి ఏటో ఒకవైపు వెళ్తాడు. ఈరోజు ఇంట్లో గొడవ జరిగింది కాబట్టి అతను కోపంగా, బాధగా ఉన్నాడు. అతను అలా కోపంగా ఉన్నప్పుడు ఒంటరిగా చెరువు గట్టు దగ్గరికి వెళ్ళి, ఒంటరిగా బాధపడుతూ, సిగరెట్ కాలుస్తూ, మందు కొడుతూ, గాలం వేసి చేపలను పడతాడు. ఆ పట్టిన చేపలని కొద్దిసేపు నేలపై వదిలేస్తాడు. అవి తల్లడిల్లి తెల్లడిల్లి చివరగా చనిపోతాయి అన్నప్పుడు మళ్ళీ చెరువులోకి వదిలేస్తాడు. అలా 4, 5 సార్లు చేసిన తర్వాత మెల్లిగా అతనికి కోపం తగ్గిపోతుంది. ఆ బాధని మర్చిపోతాడు. ఇప్పుడు మురళి ఆ చెరువు గట్టు దగ్గరే కూర్చొని ఉండడంతో ఒక పక్క మందు, మరొక పక్క సిగరెట్ పెట్టుకొని కూర్చొని చేపలని పడుతూ ఉన్నాడు. ఇంకా మందు సీసాని ఓపెన్ చేయలేదు. సిగరెట్‌ని వెలిగించలేదు. హమ్మయ్య! బాబు నార్మల్‌గానే ఉన్నాడు అని ఆ తోటమాలి ఊపిరి పీల్చుకొని మురళి దగ్గరికి వెళ్ళి, "బాబుగారు మిమ్మల్ని పెద్దమ్మగారు తీసుకొని రమ్మని చెప్పారు" అని చెప్పగానే మురళి గట్టిగా ఊపిరి తీసుకొని వదిలేశాడు. ఏదైనా ముఖ్యమైన పని ఉంటేనే వాళ్ళ అమ్మ తోటమాలిని అతని దగ్గరికి పంపిస్తుంది. మురళి వేసిన గాలానికి లావుగా
ఉండే 2 చేపలు పడ్డాయి. వాటిని బయటకు తీశాడు. వాటిని చూడగానే ఆ తోటమాలి, "బాబూ, వాటిని నీటిలో పడేయొద్దు బాబూ. ఈరోజే ఇంటికి తీసుకొని వెళ్తాను. నా పిల్లంతా చక్కగా పులుసు పెట్టించుకుంటాను. 4 రోజులు తింటాను తృప్తిగా" అని చెప్పేసరికి మురళి మందు, సిగరెట్‌తో పాటు ఆ చేపలను కూడా అక్కడే వదిలేసి బైక్ స్టార్ట్ చేసుకొని ఇంటికి బయలుదేరాడు. కాంతమ్మ పనివాళ్ళతో చెప్పినట్టు కొడుకుతో కోడలికి సేవలు చేపిస్తుందా? అసలు మురళి అందుకు ఒప్పుకుంటాడా? రాధకి నయమైన తర్వాత భర్తని క్షమిస్తుందా? అత్తగారింట్లోనే ఉంటుందా? లేక మురళిని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతుందా? ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.